స్పష్టంగా ఎవరు పడినా దాసు గారు ప్రశ్న వేస్తాను రాసుకోండి. దాసుగో ఏం కూడా వస్తాను మాట్లాడగా దాసు గారు సోదరా ప్రశ్న వేస్తాను రాసుకో. అయితే ఆ అమ్మవారిని ఆ నీలబతాలని పూజించడానికి 10 మంది వెళ్ళారట. ఇటు 5 అటు 5. విషయం కూడా చెప్పేస్తాను, ఎందుకంటే అన్నయ్య మీద మనం మాట్లాడాలి. 10 మంది వెళ్తే దీంట్లో ఒక నరలోప రాక్షసులు వచ్చే నేనుంటే మీరున్నారు, మీరు అడిగిన పాత్ర 10 మంది కూడా నేను మీలో ఒక సభ్యుని అనేసి వాదిస్తున్నాడట. 10 మందితో వాదిస్తే ఒరే బాబు నీకు జీవితము ప్రాణం ఇచ్చింది మేము, నీకు ప్రాణాన్ని ఇచ్చిందే మేము, మమ్మల్ని తిరస్కరించి కానీ ఇతంత వాదన చేశానంటే ఒకడు. అయితే 10 మందితో వాదన అంటే ఇంకొకడు. 10 మంది ఎవరు సోదరా, కాదు ఈ సృష్టిలో ప్రతి దేవుడు కూడా పూజలు జరగవు దాసే గారు. రాసావా బాబు ప్రశ్న రాయ, నీకు ఎక్కడ యూట్యూబ్ నుంచి వస్తాయి కదా పని రాయో. దాసలక్షణంగా ప్రశ్న రాయి, నువ్వు ప్రశ్న రాయవయ్యా. నువ్వు 10 రూపాయలు మాట్లాడక నువ్వు రాయో, నీకుందా నువ్వు రాయో. నేను ప్రశ్న వేస్తున్నప్పుడు నేను రాస్తాను, నువ్వు రాయి. నువ్వు రాయాలా, నువ్వు రాయలేదు అనుకో తేడా ఇదే. నీలాంటి వాళ్ళు 10 మంది వెళ్ళి అమ్మవారిని పూజించారు, నీలాంటి నాలంటలే. అయితే శ్రావణం ఎర్రెక్కువ. అయితే దాస్ గారు దీంట్లో ఒకడు వచ్చి అన్నాడు, మీరెందుకు వెళ్తారు, నేను లేనా, నన్ను ఎందుకు తీసుకెళ్ళారంటే ఒక బాబు నేనింత మీరున్నారు అని ఇతను వంట చేశాడంటే ఒకడు. అలాగా వాడితో ఒకటి ఇంకోటి వచ్చాడంట. వీళ్ళు ఇద్దరు ఎవరు సోదరా, 10 మంది ఎవరు. ఈ 10 మంది వెళ్తే ప్రతి దేవుడు కూడా నామకరణం జరుగుతుంది. సంకీర్తన అయినా దేవుడికి భక్తి అయినా అన్నింటికి వెళ్తుంది. 10 మంది పేర్లు చెప్పాలి సోదరా, 10 మందిలో నా అమ్మవారికి ఒకటి ఇష్టము. ఈ 10 మందిలో అమ్మవారికి ఒకటి ఇష్టం. నువ్వు దొరకదు, నువ్వు ఎత్తుక మొత్తం గూగుల్ కొట్టుకో, మొత్తం నెట్ కొట్టుకో, మొత్తం పురాణాలు గూగుల్ కొట్టు. చెప్తే నేను కవలు మానేస్తాను, చెప్తే కవలు మానేస్తాను నీకు. దాస్ గారు 10 మందిలో ఒక్కరు అమ్మవారికి ఇష్టం అనగారు. పోతరాజు చెప్పింది, పోతరాజు కాదు. ఎవరు 10 మంది ఎవరు, ఇద్దరు ఇతను వంట చేశారు కదా మహనీయులు ఎవరు చక్కగా చెప్పాలా. దాస్ గారు తల్లి